ఒకే ఒక్కడు స్టాలిన్. సీఎంని అన్న దర్పం, హంగు, ఆర్భాటం లేదు. జనంలో ఒక్కడిగా కలిసిపోయారు. ఆయనే స్టాలిన్. తమిళనాడు సీఎం స్టాలిన్ పరిపాలనలో తన స్టైల్ మార్పును చూపిస్తున్నారు. ఆఫీస్లో 4 గోడల మధ్య బందీ కాకుండా ప్రజల దగ్గరికే వెళ్ళి పాలన సాగిస్తున్నారు. సమస్యలను తెలుసుకొని స్వయంగా పరిష్కరిస్తున్నారు. ప్రజల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. వ్యక్తి పూజకు దూరంగా ఉంటున్నారు. పథకాలతో, తన ప్రవర్తనతో, మాటలతో, చేతలతో సామాన్యుల సీఎం అనిపించుకుంటున్నారు స్టాలిన్. తమిళనాడు సీఎం స్టాలిన్ తనదైన స్టైల్ పాలనతో జనానికి బాగా దగ్గరవుతున్నారు. సీఎంను అనే దర్పంతో ఆఫీస్లో కూర్చుని కాకుండా జనం దగ్గరకు వెళ్ళి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఎక్కడ సమస్య వస్తే అక్కడికే నేరుగా తానే వెళ్తున్నారు. చెన్నైని వర్షాలు ముంచెత్తుతుంటే సీఎంని అనే దర్పంతో భారీ కాన్వాయ్, హంగామా లేకుండా వరద నీటిలో, బురదలో వీధులను తిరుగుతూ ప్రజలను పరామర్శిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రజలలోకి వచ్చి పథకాల ఫీడ్బ్యాక్ని తానే స్వయంగా తెలుసుకుంటున్నారు. అవసరమైతే ప్రతిపక్షాల సలహాలు స్వీకరిస్తున్నారు. కరుణానిధి, జయలలిత లేకుండా తమిళనాడులో జరిగిన తొలి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి సీఎం అయ్యారు స్టాలిన్. సొంత కుటుంబంలోనే ఉన్న వ్యతిరేకతను జయించారు స్టాలిన్. వారసత్వంగానే రాజకీయాలలోకి వచ్చిన సొంత ఇమేజ్తో ముందుకు వెళ్తున్నారు. జనంలోనే ఉంటూ, జనం మాట వింటూ 6 నెలల్లోనే పాలనలో ఔరా అనిపించుకున్నారు. తమిళనాడులో అధికార ప్రతిపక్షాలు బద్ధ శత్రువుల్లా ఉంటారు. డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు డి అంటే డి అంటుంటాయి. దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలు ఇలానే ఉన్నాయి. కానీ స్టాలిన్ రాకతో పరిస్థితుల్లో మార్పు కనిపించింది. అందరినీ కలుపుకొని పోతూ స్టాలిన్ పాలన సాగిస్తున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు రాజకీయ విభేదాలను పక్కన పెట్టాలి అని ఆయన కోరారు. అన్ని పార్టీల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. అన్నా డిఎంకే హయాంలో ఆరోగ్య మంత్రిగా ఉన్న విజయ్ భాస్కర్ని కరోనా అడ్వైజరీ ప్యానెల్లో కొనసాగించారు. తమిళనాడులో ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవు. కరోనా సెకండ్ వేవ్ టైంలో సేవ చేసిన హెల్త్ కేర్ సిబ్బందికి స్పెషల్ ఇన్సెంటివ్లు అందించారు. ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా రాజేశ్వరి అనే మహిళా ఎస్ఐ స్వయంగా అతడిని తన భుజాలపై మోసి ఆటోలో ఎక్కించి ఆసుపత్రికి తరలించిన వీడియో వైరల్ కావడంతో విషయం సీఎం స్టాలిన్ దృష్టికి వెళ్ళింది. రాజేశ్వరిని తన ఆఫీస్కు పిలిపించి అభినందించారు. ఆమెకు ప్రశంసా పత్రం అందజేశారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు అని ఆమెను ప్రశంసించారు స్టాలిన్. తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 1212 మంది నర్సులను రెగ్యులైజ్ చేశారు. సాధారణంగా ఒక పథకం పెట్టాక సర్వే ద్వారానో అధికారులతోనో ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అని ఏ ముఖ్యమంత్రి అయినా అనుకుంటారు. కానీ స్టాలిన్ మాత్రం అలా అనుకోలేదు. నేరుగా తానే ప్రజల అభిప్రాయ సేకరణకు దిగుతున్నారు. ఇటీవల మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన స్టాలిన్ దాని గురించి తెలుసుకునేందుకు తానే స్వయంగా ఆర్టీసీ బస్సు ఎక్కారు. చెన్నైలోని కనకి నగర్ వైపు వెళ్తున్న సిటీ బస్సులో ఆకస్మిక తనిఖీ చేశారు. వసతులు ఎలా ఉన్నాయో స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా అదనపు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా అని అడిగి మహిళల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. భారీ వర్షాలకు చెన్నై చెరువయ్యింది. ఎటు చూసినా వరద. ట్విట్టర్లలో అలర్ట్లు, సూచనలు చేస్తూ ఆఫీస్లోనే కూర్చోలేదు సీఎం స్టాలిన్. ఏరియల్ సర్వే అంటూ హెలికాప్టర్లో చక్రాలు కొట్టి ఫోటోలకు పోజులు ఇచ్చి వెళ్ళలేదు స్టాలిన్. నేరుగా రంగంలోకి దిగారు. రెయిన్ కోట్ వేసుకొని వరద ప్రభావిత ప్రాంతాల్లో మోకాల్లోతు నీళ్లలో తిరిగారు. మంత్రులు, అధికారులను పరుగులు పెట్టించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని రివ్యూ చేశారు. సహాయక కార్యక్రమాలను పరిశీలించారు. వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఓ కేంద్రంలో వంట పనులను పరిశీలించారు. వరద బాధితుల కోసం వండిన ఆహారాన్ని తానే స్వయంగా రుచి చూశారు. కొద్దిసేపు బాధితులకు తానే స్వయంగా ఆహారం పంపిణీ చేశారు. తమిళనాడులో వ్యక్తి పూజ, భజన చాలా ఎక్కువ.
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్లకు మంత్రులు ఎమ్మెల్యేలే కాళ్ళు మొక్కేవారు. ముఖ్యమంత్రిని మంత్రులు అధికార పక్ష ఎమ్మెల్యేలు పొగడడం అసెంబ్లీలో తరచూ కనిపిస్తూ ఉంటుంది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో డిఎంకే ఎమ్మెల్యేలు తనను పొగుడుతుంటే వద్దని ఆపారు స్టాలిన్. ఎమ్మెల్యేలు అనవసర ప్రసంగాలు పొగడ్తలు మానేసి బడ్జెట్ ప్రజా సమస్యలపై చర్చించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి అని సూచించారు స్టాలిన్. తనను పొగుడుతూ అసెంబ్లీ సభ సమయాన్ని వృధా చేస్తుంటే చర్యలు తప్పవు అని హెచ్చరించారు. సాధారణంగా కొత్త ప్రభుత్వాలు పాత ప్రభుత్వాల స్కీమ్లను మారుస్తూ ఉంటాయి. అయితే స్టాలిన్ మాత్రం గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పిల్లలకు పంపిణీ చేసేందుకు 65 లక్షల బ్యాగ్లను సిద్ధం చేశారు. ఇంతలో ప్రభుత్వం మారిపోయింది. వాటిపై మాజీ ముఖ్యమంత్రులు పన్నీరు సెల్వ, పలగనస్వామి ఫోటోలు ఉండడంతో విద్యార్థులకు ఇవ్వాలా వద్దా అనే సమస్య వచ్చింది. కానీ వాటిని ఎలా ఉన్నాయో అలానే పంపిణీ చేయాలి అని స్టాలిన్ ఆదేశించారు. ఆ నిర్ణయంతో 13 కోట్లు మిగిలాయి. చెన్నైలో 2013వ సంవత్సరంలో జయలలిత ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్లను అదే పేరుతో జయలలిత ఫోటోలతో కొనసాగిస్తున్నారు స్టాలిన్. తాము అధికారంలోకి వస్తే కలైంజర్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాము అని డిఎంకే ప్రకటించింది. స్టాలిన్ సీఎంగా బాధ్యత చేపట్టగానే చెన్నైలో అమ్మ క్యాంటీన్ పై దాడి చేసిన 2 కార్యకర్తలను పార్టీ నుంచి బహిష్కరించారు స్టాలిన్. వాళ్ళు తొలగించిన జయలలిత బోర్డులను మళ్ళీ అక్కడే ఏర్పాటు చేయించారు. 2006వ సంవత్సరంలో అప్పటి సీఎం జయలలిత కొనుగోలు చేసిన హెలికాప్టర్నే స్టాలిన్ వాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా రైళ్లు, విమానం, రోడ్డు ప్రయాణాలనే ఎంచుకుంటున్నారు స్టాలిన్. తన కోసం ట్రాఫిక్ను ఆపి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు అని పోలీస్ శాఖను ఆదేశించారు స్టాలిన్. స్టాలిన్ ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారు. జిమ్లో కసరత్తు చేస్తారు, జాగింగ్కి వెళ్తారు. సీఎం కాకముందు చెన్నై వీధుల్లో సైకిల్ మీద తిరిగేవారు. జిమ్లో స్టాలిన్ కసరత్తులు చేస్తున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ప్రజలతో ప్రజల మధ్య ఉంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలలకే దేశంలోనే నెంబర్ 1 సీఎం అని అనేక సర్వేలు తేలుస్తున్నాయి. అంటేనే స్టాలిన్ పరిపాలన ఎందరో ముఖ్యమంత్రులకు ఆదర్శం. అందుకే స్టాలిన్ ఒకే ఒక్కరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.